విమెన్స్ సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడమే చాలా రేర్. మీరు తీసుకున్నారు, ఇంకా అందులోనే కంటిన్యూ అవుతున్నారు అండ్ ఓన్గా ఆద్యక్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. ఎట్లా అండి ఎట్లా? నాకు చెప్పిన వర్డ్స్ ఏంటంటే, ఏదైనా గట్టిగా అనుకుంటే కంపల్సరీ కష్టపడ్డ వాళ్ళకి ఫలితం రాకుండా ఉండదు. అది నేను చూశాను అనమాట మా హస్బెండ్ విషయంలో, మా ఫాదర్ విషయంలో. మీరు ఒక జాబ్ కోసం చాలా చాలా కంపెనీకి వెళ్ళారు. నౌ మీరే జాబ్ ఇచ్చే పొజిషన్లో ఉన్నారు ఒక కంపెనీ పెట్టుకొని. విమెన్ దేనికి తక్కువ కాదు. మన థాట్ ఏదైతే ఉందో, మన మనసులో ఉన్న థాట్ కాన్ఫిడెంట్ గా ఒక 10 మంది ముందు చెప్తే అదే అండి కొత్త స్వాతంత్రం. ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసేవారు? ఆటోకాడ్ ఎక్కువ యూజ్ చేస్తాము. అది ఎనఫ్ అనుకుంటా. స్ట్రక్చరల్ కి ఈ ట్యాబ్స్. ఐటీ ఫీల్డ్ లోంచి సివిల్ కి వచ్చినప్పుడు ఐ ఫీల్ రిలాక్స్డ్ అండి. ఎందుకంటే అంత ప్రెషర్ అయితే నేను తీసుకోలేను. సైట్ లో ప్లాన్, ఆఫీస్ వర్క్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సైట్ లో ప్రతి ఇంచ్ కౌంట్ అవుతుంది. సైట్ విజిట్ లో ఎట్లా అంటే ఇంచ్ తేడా వచ్చినా ఎట్లా మేనేజ్ చేయాలి అనేది అర్థమవుతుంది. బేసిక్ గా ప్రతి మగవాడి సక్సెస్ వెనక ఉమెన్ ఉంటుంది అంటారు. బట్ మీ సక్సెస్ వెనక మీ ఫాదర్ అండ్ హస్బెండ్ ఆల్సో మై బ్రదర్. ఆద్యక్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్ ఎట్లా అనిపించింది? నాకు ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చింది అయితే 75 yards లో డబుల్ బెడ్రూమ్ చేసాం. అందులో కొన్ని చూసాను నేను. ప్లాన్ లో అయితే ఇక్కడ బీమ్ రావాల్సి ఉంటే, సో అది కొద్ది ముందుకు వచ్చి ఉంటే ఆ ఐరన్ ఏదైతే ఉందో జస్ట్ ఎట్లా ఓన్ చేసి మళ్ళీ ఇలా కడతారు, కనబడకుండా కూడా కవర్ చేస్తారు. ఎంత మీరు మేస్త్రి త్రూ వెళ్ళినా, కాంట్రాక్టర్ త్రూ వెళ్ళినా, ఒక సైట్ ఇంజనీర్ సూపర్వైజర్ ఉంటే తన అప్డేట్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఈ వర్క్ అయింది, అయినా చెక్ చేసుకుంటారు ఈ రాడ్స్ వేసారా లేదా కరెక్ట్గా అన్నట్టు.